అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినరత్నం. ఈరోజు మనం ఏడినందు ఈ సెప్టెంబర్ 26వ తారీఖు వరకు నుండి అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఈ అప్డేట్స్ చెప్పుకునే దానికంటే కూడా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. లేదా ప్రభుత్వ పథకాల వారది అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఒక 7,000 మంది మెంబర్స్ ఉంటారు, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి అధికారికంగా వచ్చిన ఎటువంటి అప్డేట్ అయినా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా? మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం అప్డేట్ ఉందన్నయ్య అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఈ 18వ విడతలో అమౌంట్ ఎప్పుడు వేయనున్నారనే విషయాన్ని అధికారిక వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగింది. ఓకే, కాబట్టి 18వ విడత అమౌంట్ ఎప్పుడు వేయనున్నారంటే అక్టోబర్ 5వ తారీఖున వేయనున్నారు. ఓకే, పిఎం కిసాన్ అంటే తెలుసు కదా, రైతులకు పెట్టుబడి సాయంగా ఆర్థిక సహాయం చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు ఇస్తారు. 2,000, 2,000, 2,000 3 దఫాలుగా 6,000 ఇస్తారు కదా, దాన్నే పిఎం కిసాన్ అంటారు. ఇది అందరికీ కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి 18వ విడత అమౌంట్ అనేది వేయబోతూ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి ఏమన్నా మీకు ఈకేవైసీకి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మీరే సొంతంగా మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా మీరే చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా దీనికి సంబంధించి నేను గతంలో చాలా వీడియోలు చేస్తుంటాను. ఓకే, మన ఛానల్ ఓపెన్ చేసుకుని ప్లేలిస్ట్లో పిఎం కిసాన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే ఉంటాయి. లేదా మీరు యూట్యూబ్లో పిఎం కిసాన్ బై మునిరత్నం అని ఎంటర్ చేయండి. ఓకేనా? పిఎం కిసాన్ సంబంధించిన వీడియోలన్నీ కూడా వస్తాయి. కాబట్టి పిఎం కిసాన్ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది ఓకే, ఇది 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న వాళ్ళు ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రెండవది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, అంటే రేషన్ కార్డులు అయితే ఇప్పటికే అయితే గతంలో ఉన్నదే ప్రస్తుతానికి ఆచరణలో ఉంది, కానీ కొత్తగా డిజైన్ కానీ ఇంకా రాలేదు, వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకేనా? కానీ దీనికి సంబంధించి నిన్న సచివాలయంలో ఏపీ సేవా పోర్టల్ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఆ వెబ్సైట్లోనే ప్రజలకు సంబంధించిన ఏ పౌర సేవలైనా దానిలోనే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, దాంట్లోనే వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉంటారు. ఏ అధికారి అయినా అక్కడే మీకు క్యాస్ట్, ఇన్కమ్, అదేవిధంగా పౌర సేవలు 540 సేవలు ప్రతి ఒక్కటి కూడా అందులోనే ఇస్తూ ఉంటారు. ఓకే, అందులోనే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త రైస్ కార్డులకు సంబంధించి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒక ఉమ్మడి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు కావాలని కోరుకుంటారు. దాన్ని స్ప్లిట్టింగ్ అంటారు. మన తెలుగులో విభజన కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు. కానీ మొన్న ఇచ్చారు, నిన్న పొద్దున మళ్ళీ దాన్ని ఆన్లైన్లోనే తీసేశారు. బహుశా తొందరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ అప్డేట్ అయితే రాబోతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డు కావాలంటే దాని యొక్క అర్హతలు, విధి విధానాలు ఇంకా తెలియపరచలేదన్నమాట. కానీ గతంలో రైస్ కార్డు ఉన్నప్పుడు కొన్ని విధి విధానాలు ఇచ్చారు. సో ఆ విధి విధానాలు తప్పు అని గతంలో ఇదే ఉమ్మడి పార్టీలు గతంలో విమర్శించారు. కాబట్టి ఆ అర్హతల్ని ఎంత మేర తగ్గించబోతున్నారు, కొన్ని విషయాలు ఏవి పెంచబోతున్నారు అనే విషయాన్ని ఏది కూడా అధికారికంగా వచ్చిన తర్వాత మాత్రమే కొత్త రైస్ కార్డులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. కాబట్టి వేచి ఉందాము. తొందరలో అయితే రేషన్ కార్డుల సంబంధించి అప్డేట్ అయితే రావచ్చు. ఇప్పుడు మాత్రం ఏపీ సేవా పోర్టల్ అప్డేట్ అయ్యింది, వెంటనే ఆ ఆప్షన్ అయితే రిమూవ్ చేశారు మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈ పౌర సేవల పైన అధికారులతో మాట్లాడుతూ ఒక దిశానిర్దేశం అయితే కొన్ని డిజైన్ చేశారు. ఏ విధంగా అంటే పౌర సేవలు అర్హత ఉంటే ఆటోమేటిక్గా సులభంగా వాళ్ళకి జనరేట్ అయ్యే విధంగా కొత్త విధానం ఆర్టీజీఎస్, కొత్త విధానం ఏదైనా తెండి అనే విషయాన్ని నిన్న అధికారులతో చర్చించినట్టు మన వార్తాపత్రికలో చూసాం. ఓకే, అందులో ప్రజలకి ఉపయోగపడే పౌర సేవలు కొన్ని అంటే అతి ముఖ్యమైన సేవలు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి కొన్ని అర్హతలు అంటే మీకు ఇది కావాలంటే ఈ అర్హతలు ఉండాలంటారు కదా, వాటిని డిఫాల్ట్గా ఆ వెబ్సైట్లో ఇచ్చేసి జస్ట్ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే నువ్వు ఎలిజిబుల్లా కాదని అక్కడే నీకు అప్రూవ్ అయిపోయి ఆటోమేటిక్గా నీకు కార్డు వచ్చే విధంగా అయితే డిజైన్ చేయనున్నారు. ఓకేనా? కాబట్టి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకి సలహాలు, సూచనలు, ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. కాబట్టి తొందరలో రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా ప్రజలకి దగ్గరగా చేరువయ్యే విధంగా అయితే కొన్ని ప్రణాళికలు అయితే రచించబోతున్నారు. ఇదండి ఈ సెప్టెంబర్ 26వ తారీఖు వరకు ఉన్నటువంటి ఒక 2 అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.
అందరూ తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి.